యూజర్ నేమ్ దగ్గర స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర మన స్కూల్ డైస్ కోడ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి లాగిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యూజ్ లాగిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గవర్నెన్స్ అనే దాని మీద టచ్ చేయాలి. సెకండ్ వన్ సమగ్ర శిక్ష అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కింద ఉన్నటువంటి మాడ్యూల్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మన స్కూల్కి వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా మనం రిసీవ్ చేసుకున్నట్లుగా కింద సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఏ కంపోనెంట్స్ ఏమేమి వచ్చాయో చెక్ చేసుకున్న తర్వాత కింద యాక్సెప్ట్ రిజెక్ట్ అని ఉంది కదా, యాక్సెప్ట్ అనే దానిపైన సెలెక్ట్ చేసుకున్నట్లయితే కాపీ అనేది అడుగుతుంది. మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని హెచ్ఎం గారి సైన్ సీల్ వేసినటువంటి డాక్యుమెంట్ను ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ చలానా నెంబర్ ఏవైనా రిమార్క్స్ ఉన్నట్లయితే ఎంటర్ చేసి మనం ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నటువంటి డేట్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ సెకండ్ వన్ డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ముందుగా మనం ఏదైనా క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్లో ఏ పిల్లవానికైతే ఓటీపీ ద్వారా వేయాలనుకుంటున్నామో ఆ పిల్లవాని పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ మనం ఇచ్చామనేది ఆటోమేటిక్గా అవే టిక్ మార్క్ అయితే పడిపోతాయి. నెక్స్ట్ మనం కింద ఉన్నటువంటి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ని టచ్ చేయాలి. సో ఓటీపీ అయితే ఆ పిల్లవాని యొక్క మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది. సో ఏ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనేది కూడా ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇచ్చారు. మనం ఆ ఓటీపీని అయితే తెలుసుకొని ఎంటర్ చేసి తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి. సో ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే మనకి బ్లింక్ అవుతుంది. సో ప్రతి క్లాస్లో ఉండే ప్రతి స్టూడెంట్ యొక్క ఓటీపీ అథెంటికేషన్ను ఈ విధంగా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ చూపించేటువంటి పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ కనుక మనకు అందుబాటులో లేనట్లయితే ఆ మొబైల్ నెంబర్ను ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చో నా యూట్యూబ్ ఛానల్లో ఇంకో వీడియో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.